సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్ మరోసారి ఊపందుకుంది. ఈ విలీనం జరిగితేనే కంటోన్మెంట్ వాసులకు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయి అభివృద్ధి అందుతాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన బ్రిటిష్ కాలం నాటి నిబంధనలతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెడలు పెంచడంలో నీకు ఒక పొడి భుజాన్ని ఒక ఏదైతే నీ గన్నులో ఒక బుల్లెట్ ని తప్పనిసరిగా ఈటల రాజేందర్ మెడలు వంచి కంటోన్మెంట్ ని ఏదైతే భారతీయ జనతా పార్టీ మెడలు వంచి భారతీయ జనతా పార్టీ నాయకుల మెడలు వంచి తప్పనిసరిగా ఈ మధ్యలో ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ దాకా నువ్వు ఏ రోజు కార్యక్రమం చేపడతావో ఢిల్లీలో నీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు నా యొక్క యువకులతోటి అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి యువకులను కూడా తీసుకొని వచ్చి నీ వెంట ఢిల్లీ ప్రొటెస్ట్ లో పూర్తి స్థాయిలో నీ వెంట నిల్చుంటానని చెప్పి కంటోన్మెంట్ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ప్రజలకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలలు సంవత్సరాలు తడబడి లంచాలు ఇవ్వకపోతే పర్మిషన్ రాలేని పరిస్థితి ఉంది. అదనపుగా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది.